కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్. మొత్తానికి పిఠాపురం డెవలప్మెంట్ కోసం ఇప్పటికే చాలా మంది కూడా అందరూ కూడా పిఠాపురానికి సహాయం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆ లిస్ట్ లో కూడా ఇప్పుడు రేణు దేశాయ్ చేరిందని చెప్పాలి. ఇప్పటికే మెగా కుటుంబం చాలా మంది ఇటు అల్లు అర్జున్, రామ్ చరణ్, ఉపాసన, చిరంజీవి వీరందరూ కూడా పిఠాపురం కోసం చాలా విరాళాలు ఇచ్చారు. ఇక ఆ లిస్ట్ లో ఇప్పుడు రేణు దేశాయ్ కూడా చేరింది. ఇక గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీలు, ఎలక్షన్స్ కి ముందు అనేక సభల్లో కూడా పిఠాపురాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాను, పిఠాపురంని డెవలప్ చేయడం నా బాధ్యత అంటూ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేరాలంటే అంతా డబ్బుతో కూడుకున్న విషయం. ఇక ఏదేమైనా డబ్బు లేకుంటే డెవలప్మెంట్ అవ్వడం చాలా కష్టం. ఇక గతంలో కూడా పవన్ కళ్యాణ్ నేను ఒక గెలిచినా కూడా నా సినిమాకి సంబంధించిన డబ్బులు కానివ్వండి, రాజకీయానికి అంటే నా శాలరీకి సంబంధించిన డబ్బులు కానీ అంతా పిఠాపురంకే పెడతానని చెప్పేసి కూడా ఆయన అనేక సభల్లో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా పిఠాపురానికి ఏకంగా విద్య, వైద్యం అన్ని సదుపాయాలు కూడా ఉండేలా పిఠాపురంలో అన్ని చేస్తానంటూ ఏదైతే ఆయన ప్రమాణం చేశారో అదేవిధంగా ఇప్పుడు పిఠాపురం డెవలప్మెంట్ ముందుగా వెళ్తుంది. ఇక అదే దిశగా పిఠాపురం దశని